రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యారు అంటే తెలంగాణ రాష్ట్ర సీఎంను చూసినా అర్థమవుతుంది, ఇప్పుడున్న మంత్రివర్గాన్ని చూసినా కానీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో సుమారుగా సగానికి పైగా మంది ఇంతకుముందు మన తెలంగాణ తొలి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పైన కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు ఏంటివంటే, ఒక్క రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోగలిగితే పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఈజీగా సునాయాసంగా అభివృద్ధి చెందొచ్చు అనే విషయాన్ని ఒకే ఒక రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. వెనకడికి చెప్పేవాళ్ళు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అన్నట్టు. ఇప్పుడు రాజకీయ నాయకులలో ఉన్న దొంగలంతా కలిసి అన్ని పార్టీలను పంచుకొని ప్రజాధనాన్ని అవినీతి పేరిట లూటీ చేస్తున్నారు. ఇదే రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రధానమైన మార్పు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అతిపెద్ద మార్పు ఏదైనా అంటే ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల బస్సులలో ఉన్న కండక్టర్లను డ్రైవర్లను మహిళలు కొట్టే స్థాయికి ఎదగడం, ఈ కండక్టర్లు డ్రైవర్లు రోడ్ల మీద ధర్నా చేసే స్థాయికి దిగజారడం, ఇది ఒక అతిపెద్ద మార్పు. రెండవ అతిపెద్ద మార్పు ఏంటంటే ఇప్పటికే 2 సార్లు వివిధ దేశాలకు టూర్ అంటే ప్రదర్శనలు చేయడానికి వెళ్తున్నటువంటి దానికి పర్యటనాలన్నా ప్రదర్శనాలన్నా అర్థం కావట్లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి తన విదేశీ పర్యటన టూర్లో భాగంగా వివిధ దేశాలను చూడడానికి వెళ్తూ ప్రజాధనాన్ని లూటి చేస్తున్నాడు. ఎందుకు అనాల్సి వస్తుందంటే, గత ముఖ్యమంత్రి మీద అవినీతి ముద్ర వేయడంతో పాటు ఈ ప్రజాధనాన్ని లూటి చేయడానికి విదేశాలకు తిరుగుతుండని మాట్లాడిన మాటలలో ప్రథముడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఒక్క విషయమే కాదు, ఇంకొక మార్పు వచ్చింది. ఏంటంటే, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి డబ్బా కొట్టకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టకుండా వాళ్లకు వంత వాడుతూ జై జై కాంగ్రెస్ అని అనకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పిచ్చికుక్కల్లాగా ఫాలో కాకపోతే వాళ్ళపైన కేసులు పెట్టే మార్పు. ఇంకొక అతిపెద్ద మార్పు ఏమొచ్చిందంటే, హైదరాబాదు చుట్టూరా ఉన్న గవర్నమెంట్ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. నర్సంపేట దగ్గర, శంకరపల్లి దగ్గర, షాబాద్ దగ్గర, అలాగే మళ్ళీ చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లోని గట్టుప్పల్ ఏరియాలో ఉన్న భూములు, గట్టుప్పల్తో పాటు అనేక భూములు రాయగిరి దగ్గరవి, బస్వాపురం చెరువు కింది భూములు, ఈ విధంగా ఎన్నో భూములు అనేవి గవర్నమెంటు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మారగానే దోచుకు తింటున్నటువంటి అతిపెద్ద మార్పు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులు ఉన్నాయి. ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడం, ఐటీ పరిశ్రమలు ఏవైతే 9 లక్షల నుంచి అదే 9 లక్షల దగ్గర స్తబ్దై ఉండిపోవడము, సుమారుగా గత ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటి వరకు ఐటీ రంగంలో 12 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది. గత ప్రభుత్వం 9 లక్షల మంది వరకు చేర్చి వదిలేస్తే అదే 9 లక్షల దగ్గర ఆగిపోవడం జరిగింది. ఇంకా అనేక ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. సుమారుగా 19 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి హైదరాబాద్ మహానగరం చుట్టూ. ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఈ 19 ఇండస్ట్రియల్ పార్కులే ఉన్నాయి తప్ప ఇంకా ఒకటైనా ఇంకా రెండైనా సరే ఇండస్ట్రియల్ పార్కులు హైదరాబాద్కు వస్తాయేమో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ రాకపోవడం మన దురదృష్టం. ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుంటే అనేక విషయాలలో భాగంగా హైదరాబాదు చుట్టూరా ఒక రింగు మాదిరిగా గత ప్రభుత్వము ఒక రింగ్ ఎట్లా ఉంటుందో ఆ రింగు మాదిరిగా రిజర్వాయర్లను నిర్మించింది. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పాలంటే కొండపోచమ్మ సాగర్కు ఇంటర్లింక్గా ఉన్న బస్వాపూర్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే గోకారం చెరువు దగ్గర నుంచి మళ్ళీ
డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఉన్నటువంటి శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఏదైతే కిష్టరాంపల్లి రిజర్వాయర్, ఈ రిజర్వాయర్లన్నీ హైదరాబాదు చుట్టూరా తూర్పు భాగం వైపు ఉండడం మనం గమనించవచ్చు. గతంలోనే పశ్చిమ భాగంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉండడంతో పాటు అలాగే మంజీరా నది పైన ఉన్నటువంటి మంజీరా రిజర్వాయర్ కూడా ఉంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఏర్పడ్డాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పడ్డాయి. కానీ మన స్వపరిపాలన వచ్చిన తర్వాత ఈశాన్య భాగంలో ఉన్న బస్వాపురం, గోకారం, శివన్నగూడెం అలాగే కిష్టరాంపల్లి వంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లు, వీటితో పాటు కొండపోచమ్మ సాగర్ అనేది పెద్ద రిజర్వాయర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, హైదరాబాద్ మహానగరంలో కూడా నీటి ఎద్దడి సమస్య శాశ్వతంగా ఉండకూడదు అనే ఆలోచనతోని తెలంగాణ భూభాగం పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి తన నిర్ణయాలు తీసుకొని దానికి అనుకూలంగా ప్రణాళికలను రచించి ఆ ప్రణాళికల విధంగా ఈ చెరువులను నిర్మించడం, దాంతోపాటు హైదరాబాదు చుట్టూరా రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన తీసుకురావడము, దాంతోపాటు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుని అనౌన్స్ చేయడము, ఇవన్నీ తెలంగాణకు పెద్ద పెద్ద అసెట్లుగా మారినప్పటికీ తెలంగాణలో ఏకైక ఎయిర్పోర్ట్ ఉండడం మనం అడుగున ఉన్నామని చెప్పడానికి నిదర్శనం. మనం అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థలో ఉన్న 4 వ్యవస్థల్లో అభివృద్ధి రావాల్సిన అవసరం ఉంది. ఈ 4 వ్యవస్థలలో ఏ ఒక్క వ్యవస్థనైనా సరే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము బలపరుస్తుందా అని ఆలోచించినప్పుడు బలపరిచే ఆలోచననే కానీ అభివృద్ధి చేసే ఆలోచనలో కానీ లేదని అర్థమవుతుంది. వరంగల్ మహానగరానికి రింగ్ రోడ్ ఆవశ్యకతతో పాటు వరంగల్లో ఉన్న మామ్నూరు ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిజామాబాద్లో ఎయిర్ స్ట్రిప్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 ప్రపోజల్లను ఎయిర్పోర్ట్లకు సంబంధించిన డెవలప్మెంట్స్ అనేవి ప్రభుత్వం వాటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం మనం గమనించవచ్చు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 తప్ప ఇంకా ఏమి ఎయిర్పోర్ట్లే, ఎయిర్ స్ట్రిప్లే లేవు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో అంతర్భాగంగా ఉంది అని అనుకుంటున్నారు అందరూ. కానీ హైదరాబాద్ అనేది 7 జిల్లాల పరిధికి విస్తరించింది. 7 నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది నిర్మిస్తే సుమారుగా 20 జిల్లాల పరిధిలోకి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రగతి బీభత్సంగా వెళ్తుంది. కనీసం ఈ రీజనల్ రింగ్ రోడ్ అయినా ఉత్తర భాగంలో నిర్మిస్తే బాగుంటుందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన చేయడం జరుగుతుంది. అయినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు కావాల్సింది ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు తెచ్చే అతిపెద్ద మార్పు ఏది అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ప్రజాధనాన్ని లూటి చేసి ప్రజాధనంలో ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాల కాంగ్రెస్ నిరుద్యోగులందరూ వాళ్ళ జీవితానికి సరిపడ సెటిల్మెంట్ సాధించిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి వైపు మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తారని మనం భావిద్దాం, ఆశిద్దాం.